Hi darlings, welcome back to my channel. Today we are at school for an exciting robotic exhibition. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ డాటర్ స్కూల్లో రోబోటిక్ ఎక్స్పో ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో చాలా ఇంట్రెస్టింగ్ రోబోట్స్ క్రియేట్ చేశారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ గో ఆన్. ఇక్కడ స్టూడెంట్స్ రోబోట్స్ని డిజైన్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రోబోటిక్స్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ వెరైటీ ఆఫ్ రోబోట్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ స్మార్ట్ టెక్నాలజీ యూస్ చేసి చాలా అడ్వాన్స్డ్ రోబోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడైతే ప్రతి ప్రాజెక్ట్ చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ ఈ స్టూడెంట్స్ అయితే ఆర్డినో, ఏఐ అండ్ ఐఓటీ యూస్ చేసి చాలా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేశారు. స్టూడెంట్స్ ఎటువంటి మెంటర్ సపోర్ట్ లేకుండా ఓన్లీ ఇంటర్నెట్ యూస్ చేసి అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని బిల్డ్ చేశారు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా యూనిక్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ రోబోటిక్ ఆర్మ్ అయితే ఉంది. దీన్ని అయితే సర్వో మోటార్స్ యూస్ చేసి క్రియేట్ చేశారు. ఇది జస్ట్ లైక్ ఏ హ్యూమన్ హ్యాండ్. ఇది ఫ్యూచర్లో ఫ్యాక్టరీస్ అండ్ మెడికల్ ఫీల్డ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో కనబడుతున్న ఈ అమ్మాయి అయితే ప్రాజెక్ట్ వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని అయితే ఈ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఈడెవడో మన మాదిరే ఉన్నాడు, బ్యాక్ బెంచర్ అనుకుంటా. అరే ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే వాడు అన్న ఇది మోటరు, ఇది బ్యాటరీకి మోటార్ కనెక్ట్ చేసి ఫ్యాన్ తిరుగుతుంది. ఇదే అన్న కాన్సెప్ట్. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్. ఈ వీడియోలో అయితే అంతే డార్లింగ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.